సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అంటే ఎప్పుడు కొత్త రకమైన పరిచయాలని రైతు సోదరులందరికీ పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసరికి సింగిల్ పట్టి మిరప అనే వెరైటీలో మనం ప్రజెంట్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసరికి బట్టువానిపాలెం దాచేపల్లి ఏరియా కిందకి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి రైతు ఆ వెరైటీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంది, ఆ వెరైటీ వల్ల ఉపయోగాలు ఏంది, ఆయన అనుభవం ఏంది, ఆ వెరైటీలో వాడినటువంటి మందుల యొక్క అనుభవాలు ఏంది, తోటి రైతు సోదరులకు కూడా ఈ వీడియో ఉపయోగపడిద్దని మనసారా కోరుకుంటున్నాను. సో అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఈ సింగిల్ పట్టి అనే వెరైటీ మీ ఊర్లో ఎవరైనా వేసారా, మీరే వేసారా? ప్రజెంట్ మేమే తీసుకొచ్చా, నేనే. ప్రజెంట్ నువ్వే సైంటిస్ట్వి? లేదులబ్బా. సో ఈ వెరైటీ వల్ల ఉపయోగాలు ఏమని చెప్పారు అంటే, మన ఏరియాలో ఎవరు వేయలా, నేను ఫస్ట్ టైం మీ దగ్గరికి రావడం. దీనివల్ల ఏమని, అసలు ఏంది దీని వాల్యూ, మార్కెట్ రేటా ఎలాగా? మార్కెట్ రేటు ప్రజెంట్ 20,000 ఉంది. దానికి మన తేజాలకి ఏటికి 5-6,000 డిఫరెన్స్. ఓకే. అందుట్లో మరి లేబర్ ఛార్జ్ తక్కువ. ఇది కింటానికి ముగ్గురే కోస్తారు. తేజ అయితే 12 మంది పైన. 12 మంది 6,000 ఖర్చు. ఇది 3-5 1,500 సేవ్ అవుతుంది కదా. సేవ్ అవుతుంది. మరి దిగుబడి ఎంత అని చెప్పారు? దిగుబడి 20 వేసుకోవటమే. 20 క్వింటాలు. తేజాలు అయితే 40 వస్తుందిగా. ఎవరి టాలెంట్ అదంతా. తేజ ఎవరి టాలెంట్. నీ చరిత్రలో హైయెస్ట్ ఎంత బండి ఇచ్చినావు తేజాలు? 40 తీసావు. కానీ వాటికన్నా నీకు ఇది ట్రై చేయాలనిపించింది అంతే. ఇదైతే కొంచెం దెబ్బకి జనం లేబర్ దెబ్బకి దడిసి ఈ వెరైటీ పెట్టుకున్నా. ఓకే. అయితే ఈ సింగిల్ పట్టి వెరైటీలో చేదు మందు కొట్టారు కదా, ఆ చేదు మందు మీరు ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి వాడుతున్నామని చెప్పారు. అవునవును. దాని అనుభవం ఎలా ఉంది అసలు, ఆ మందు అనుభవం? ఆ మందుకు మెయిన్ తామర పురుగు అనేది అటాక్ కాదబ్బా. ఇప్పుడు నువ్వు కొట్టి 10 రోజులు అటాక్ లేదు మన దాంట్లో. ఆకు కూడా చూడు, ఇంత బర్రాకున్నా కానీ ముడత అనేది అసలు లేదు. ముడత మామూలు నల్ల తామర పురుగు వచ్చి ఇప్పుడు ఏంది, తేజాలన్నీ పచ్చకొచ్చి బాగా జిర్రని ముడసపోయి ఎర్రగా అయిపోయి బాగా ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు మీ చేను చూసిన తర్వాత ఇది అదిగా సింగిల్ పట్టి అంటే బాగా మెతక వెరైటీ, తొందరగా ముడసపోయింది. నల్ల తామర పురుగు ఒకసారి అటాక్ చేసిందంటే జుమ్ అంటది. అదిగాక మీరేందంటే రకరకాల మందులు, అంటే మార్కెట్లో ఉన్న లెనోవో కానించి జంప్ కానించి అన్ని రకాల మందులు కొడతావు. అదిగాక నువ్వు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫార్మరు కదా. సో ఈ ఏదైతే ఈ చేదు మందు ఉందో దాన్ని ఫార్మర్ వాడుకోవచ్చా, అసలు దాని యొక్క బెనిఫిట్స్ ఏమేంటి అని చెప్తారు? 2 సార్లు యూజ్ చేయాలా. 15 రోజులకు ఒకసారి యూజ్ చేసుకుంటే దాంతో టైం, దాని మేజర్ టైం 20 రోజులు. తామర పురుగు 20 రోజులు ఆపేస్తుంది, మన అయిపోద్ది, కాసిపోద్ది కదా. ఓకే. సో ఏదైనా 2 సార్లు 15 రోజులకు ఒకసారి వ్యవధిలో 2 సార్లు కానీ వాడుకుంటే మీ అనుభవం ప్రకారం చేదు మందు బాగుంటది. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నావు కదా నువ్వు అది? అవునవునవును. ఓకే. సో చూసారు కదా రైతు అనుభవంలో. అదే విధంగా సింగిల్ పట్టి వెరైటీ గురించి ఏమైనా డౌట్లు ఉంటే ఫార్మర్స్ కి మీ నంబర్ ఇస్తే చెప్తారా? చెప్తా. మిమ్మల్ని అడిగి ఎవరన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రైతుకి మీ నంబర్ మేము ఫార్వర్డ్ చేస్తే మీరు డౌట్ అంతే, మీకు తెలిసింది పద్ధతి ఎలాగా ఏంది, ఇంత మంచిగా ఎలా పెంచగలిగారు. దీని దిగుబడి అయితే 20 క్వింటాలు వస్తుందని చెప్పారు. ఓకే. మార్కెట్ రేట్ అయితే 20,000 పైన ఉంది కాబట్టి యాజ్ కంపేర్ టు తేజాలు కూలోళ్ళ ఖర్చు తట్టుకోలేక, కూలోళ్ళు భరించలేక ఈ వెరైటీ ఎంచుకున్నావు మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. పూతను చూసే కడుపు నిండుతుంది మ్యాక్సిమం. సో కందిచాలలో అదే విధంగా మిరప తోటలో చూసుకున్నట్లయితే దాంట్లో కూడా పూత అనేది ఈ చలికాలం అనేది రావడం జరుగుతూ ఉన్నది. ఇది ఎంతవరకు సెట్ అయ్యి అనే దాని గురించి కూడా మనం జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మనం ఆల్రెడీ లాస్ట్ ఒక షార్ట్ లో కూడా చెప్పాము. ఏదైతే మన అగ్రిషియా ఫర్టిలైజర్స్ అనే కంపెనీది ఫర్నస్ ప్రీమియం కాంబో అని మనం చూపెడుతున్నాం కదా. ఇది ప్యాకెట్ వచ్చేసరికి ఫర్నస్ ప్రీమియం కాంబో. దీని మీద రాసి ఉంటుంది ఆల్రెడీ ఆల్ మైక్రో న్యూట్రియంట్ మిక్చర్స్ అని. దీని మీద ప్యాకెట్ మీద కూడా ఆల్రెడీ రాసి ఉంటుంది. ఇదేంటంటే జనరల్ గా మార్కెట్ లో బొచ్చడ రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి, నేను కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఈ మందులో వచ్చేసరికి డోసు, ఈ మేజర్ గా డోస్ ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అన్ని రకాల న్యూట్రియంట్స్ ఇందులో కలిసి ఉంటాయి. అప్పుడు మనకి ఏదైతే ఈ కంది పోతుందో అది సెట్ అవ్వాలన్నా, అదే విధంగా మనకి ఏదైతే మిరప పోతుంటుందో అది కూడా సెట్ అవ్వాలన్నా, దాంతోపాటు కాయలు మంచి సైజు ఈ ఫర్నస్ ప్రీమియం కాంబిని ఎడుకోవడం అనేది కూడా చాలా ఉత్తమమైన పరిష్కారం కూడా. చేను క్వాలిటీ రావాలన్నా, పచ్చగమైన చేలు నల్లగా తిరగాలన్నా కూడా ఈ ఫర్నస్ ప్రీమియం కాంబిని వాడుకోవడం ద్వారా బాగా ఉపయోగపడుద్ది. అదేవిధంగా ఏదైతే మనం ఎంబిడి చదువుతున్నామో ఈ కందిచాల పక్కన ఉన్న మిరపజాలకి బాగా స్ప్రెడ్ అవడం జరుగుతుంది నల్ల తామర. ఎందుకంటే దానికి పూతలే మెయిన్ ఆధారం కాబట్టి కందిచేలు టన్నులు దిగింది. ఆ టన్నులలో ఈ నల్ల తామర పురుగు టన్నులు ఉన్నది. కాబట్టి కందికి కూడా మీరు
ఈ ఎంబిట్ అనే మందుని యూజ్ చేసుకోవచ్చు. కందికి కూడా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పక్కన ఉన్న మిరప చెట్లకు కూడా డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంబిట్ దాంతోపాటు పర్నస్ ప్రీమియం కాంబి, అంటే ఎవరైతే క్వాలిటీలు కావాలనుకుంటున్నారో, ఎవరైతే కాయ పూతగా మారాలనుకుంటున్నారో, ఎవరైతే పిందె సైజు మంచిగా రావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పర్నస్ ప్రీమియం కాంబిని వాడుకోవచ్చు. దానితో పాటు ఎంబిట్ అనే మందును ప్రతి ఒక్కళ్ళు మరొకండి. అది 15 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని ఘాటుకి దాని చేదుకి తోట అనేది నల్ల తామర పురుగు నుంచి సేవ్ అయితే ఖచ్చితంగా అయింది. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దాంతోపాటు ఈ వీడియోని తోట రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని మనసారా కోరుకున్నాను. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.